మీరు ఈఓ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నారా? ఈఓ పోస్ట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలని ఉందా? ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వైటేజ్ ఉంటుంది, ఏ టాపిక్కి ఎక్కువ మార్క్ వస్తుంది, ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఆ ప్రారంభించే టాపిక్ ఎలా లింకప్ చేయాలి, పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, ఎలా చదివితే మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై మెయిన్స్కి అర్హత సాధించి మెయిన్స్లో ఉద్యోగం బాగా రాసి ఉద్యోగం సాధించడానికి గొప్ప అవకాశం కల్పిస్తుంది. మరి ఈ రోజు నుంచి నా యొక్క ప్రిపరేషన్ మొదలు పెడితే నాకు ఉద్యోగం వస్తుందా? వీటన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ వీడియో ద్వారా మీరు కల్పించడానికి నా వంతుకు నేను ప్రయత్నిస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనాలిసిస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది aspirants, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది aspirants. సో రైట్, క్వాలిఫై ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి, ఎలా చదవాలి, ఏ టాపిక్స్ చదవాలి, దీనికి సంపూర్ణమైన అవగాహన ఈ వీడియోలో నేను కల్పిస్తాను మీకు. సో రైట్, మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? సో ప్రభుత్వం ఇప్పటికే మనకి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 15వ తేదీన మనకి నోటిఫికేషన్ వస్తుందని. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? అక్కడికి 3 monthsలో ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటి నుంచి నేను ప్రణాళిక చేస్తే నేను అనుకున్నటువంటి మార్క్ వస్తుందా, క్వాలిఫై అవ్వగలుగుతానా, క్వాలిఫై అవ్వాలంటే ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరి మైండ్లో రన్నింగ్ అవుతుంది. దీనికి నేను 10 సోపనాలు చెప్తున్నాను, 10 టెస్ట్ అందిస్తాను. దీన్ని కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. ఓకేనండి? క్లియర్గా వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా మొదలు పెడుతున్నారా? ఎస్, కొత్తగా మొదలు పెడుతున్నారంటే పేపర్ 1 నుండి పేపర్ 1 మనకి ఏముంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనకి కేవలం 50 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే పేపర్ 2, ఓకేనండి, పేపర్ 2 పైన మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించిన 100 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 150 మార్క్స్ ప్రిలిమ్స్ ఉంటుంది. అయితే మీరు కొత్తగా ప్రారంభిస్తున్నారా? అయితే ముందు ఈ పేపర్ 1, పేపర్ 2లో ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇప్పుడు తెలిసింది కాబట్టి మీకు సిలబస్ పైన సంపూర్ణమైన అవగాహన రావాలి. ఎప్పుడైతే సిలబస్ పైన సంపూర్ణమైన అవగాహన వస్తే అప్పుడు మీరు ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు అనేది కాదు, సబ్జెక్ట్లో ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఎలా లింకప్ చేసి వెళ్ళాలి అనేది మీకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది, అనాలిసిస్ వస్తుంది. కాబట్టి సో కొత్తగా మొదలు పెడుతున్న వారు ప్రతి ఒక్కరు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఈ మూడింటి పైన స్పష్టత అయితే ఉండాలి. ఈ మూడింటికి స్పష్టత ఇవ్వడం జరిగింది. రైట్. సో కాబట్టి అయితే మొట్టమొదటిసారి చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ పేపర్ 1, పేపర్ 2 ప్రిపేర్ అయితే పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ ఏదైనా ఒక ఆన్లైన్ ప్లాట్ఫారంలో తీసుకోండి. లేదు సార్ మేము మెటీరియల్ రూపంలో మాకు కావాలి అంటే ఆన్లైన్లో కూడా మెటీరియల్ ఉన్నాయి, చాలా బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అలాగే లేదు ఇంకా మాకు బుక్ రూపంలో కావాలంటే ఆన్లైన్లో అనేక రకాలు ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ మొదటిసారిగా మీరు చేయాల్సిన ఏంటంటే మీకు దగ్గర ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ తగ్గట్టు కంటెంట్ ఎక్కడైనా దొరుకుతుందా, దొరికితే ఇమీడియట్లీ ఆ కోర్స్, ఆ బుక్స్ కొని పర్చేజ్ చేసి ప్రిపరేషన్ అని మొదలు పెట్టడం అని మొట్టమొదటిసారి పని. ఓకేనా? సో అది మొదటి పని. మరి తర్వాత తెలుసుకోవాల్సింది ఏంటంటే మూడో పాయింట్ ఏంటంటే ఉన్నటువంటి పేపర్ 1, పేపర్ 2లో ఏ సబ్జెక్టుకి ఎంత వెయిటేజ్ ఉంది తెలుసుకోవాలి. సో సబ్జెక్ట్ వెయిటేజ్ అంటే ప్రిలిమ్స్లో సార్ ఇక్కడ మనకి దాదాపు ఉన్నటువంటి సబ్జెక్ట్స్లో అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఎకనామీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే ఏపీ హిస్టరీ, ఏపీ జోగ్రఫీ, ఏపీ ఎకనామీ ఇక్కడ సంబంధించినటువంటి దీంట్లో అధిక ప్రాధాన్యత ఏ సబ్జెక్టుకు ఉంటుంది, ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తుంది అనేది మీరు ఫస్ట్ థింగ్ గమనించాల్సిన పాయింట్. రెండోది మరి పేపర్ 2కి వచ్చేటప్పుడు రామాయణం, మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు, దేవాలయ ఆగమలు, అలాగే వివిధ తాత్విక భావనలు, మరి ఆలయము, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,
మరియు ల్యాండ్ రికార్డ్ వీటికి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ను ఏ టాపిక్ నుంచి అధిక మార్కులు వస్తుంది, ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఉంటుంది, ఏ టాపిక్ నుంచి ఎలా చదవగాలి, ఏ టాపిక్ నుంచి మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ రామాయణం తీసుకుంటే ఖచ్చితంగా 10, 12 నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. అదే ప్రిలిమ్స్ వరకు అయితే ఖచ్చితంగా 10 ప్రశ్నలు వస్తాయి. అలాగే మహాభారతం తీసుకుంటే మెయిన్స్లో 25 వరకు వస్తాయి, ప్రిలిమ్స్లో దాదాపు ఖచ్చితంగా 18 నుంచి 20 క్వశ్చన్స్ వస్తుంది. ఇలా ప్రతి ఒక్క టాపిక్ పైన సబ్జెక్ట్ వెయిటేజ్ మార్క్ తెలుసుకోవాలి. ఆ సబ్జెక్ట్ వెయిటేజ్ మార్క్ ప్రకారం ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన పరిపూర్ణమైన అవగాహన తెచ్చుకుంటూ చదువుకోవాలి. సో ఈ ప్రయారిటీ కూడా మీరు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ ఏంటి? జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ పేపర్ 2. ఈ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ మార్కు వస్తుంది, ఆ మార్కులు వచ్చినటువంటి టాపిక్ పైన ఎంత లోతుగా మీరు చదువుకుంటే అంత మీకు మేలు జరుగుతుంది. ఎంత లోతుగా చదువుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహాభారతం తీసుకుంటాం. మహాభారతంలో ప్రతి ఒక్కరు పర్వాల పైన దృష్టి పెడుతున్నారు. పాత్రలు, ప్రాంతాలు, ప్రదేశాలు, రాజవంశాలు గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. అస్త్రాల గురించి అవగాహన ఉండాలి, శస్త్రాల గురించి అవగాహన ఉండాలి, మరి ప్రాంతాలపైన అవగాహన ఉండాలి, ప్రదేశాలపైన అవగాహన ఉండాలి, మరియు రాజవంశాలపైన అవగాహన ఉండాలి. ఎందుకంటే రాజవంశం నుంచి కూడా గతంలో క్వశ్చన్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇమ్మంటే ఇస్తాను. మండోదరి ఎవరు, ఆమె ఏ వంశానికి చెందింది అని క్వశ్చన్ అడగడం జరిగింది. మండోదరి ఎవరు అంటే ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయగలుగుతారు. కోచింగ్ రానివాడు, వచ్చినవాడు, తెలిసినవాడు, తెలియనివాడు, బుక్స్ ప్రిపేర్ అయినవాడు, ప్రిపేర్ కానివాడు, జ్ఞానం ఉన్నవాడు, లేనివాడు, ఎంతో కొంత అవగాహన ఉన్నవాడు, లేనివాడు, ప్రతి ఒక్కరూ మండోదరి ఎవరు అంటే దానికి ఆన్సర్ తెలుస్తూ రాయగలుగుతారు. కానీ దానికి లింక్ అప్ ఇంకో క్వశ్చన్ అండి, ఆమె వంశం ఏమిటి అని అడగడం జరిగింది. సో ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయాలంటే అందుకోసం చెప్పాను, పాత్రలు చదవాలి, ప్రాంతాలు చదవాలి, ప్రదేశాలు చదవాలి, రాజులు, రాజవంశాల గురించి కూడా మనం చదవగలిగితేనే మనకి సంపూర్ణమైన అవగాహన వస్తుంది. రానున్న రోజుల్లో ఎటువంటి ప్రశ్నలు వచ్చినా మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ రాసే ఎబిలిటీ మనకు వస్తుంది. అందుకోసం సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ కూడా మనకి చాలా అవసరము. ఎలా చదవాలని చెప్పడం జరిగింది. మరి ఎలా చదవాలని ఇప్పుడు స్పష్టమైన అవగాహన ఇచ్చాను. ఒక రామాయణం చదివితే రామాయణంలో ఉన్నటువంటి 7 కాండాల గురించి చదవాలి. దాంట్లో ప్రాంతాలు, ప్రదేశాలు, రాజవంశాలు మరియు పాత్రల గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. లక్ష్మణుడు ఏ ఒక అస్త్రంతో రావణాసుకి ఇష్టమైనటువంటి తనయుడిని సంహరించడం జరిగింది, లేకపోతే రావణాసురుని సంహరించడానికి శ్రీరామచంద్రుడు ఎటువంటి అస్త్రాన్ని ఉపయోగించాడు కదా. సో ఇలా ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉంటాయి. అడిగేటప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ప్రశ్నలకి సమాధానం అనేది కేవలం పాత్రల నుంచే దొరుకుతుంది. కాబట్టి వాటి గురించి చదవాలి. మరి ఇంకొక విషయం, ఇప్పుడు హిందూ పండుగలు ఉన్న విజయదశమి కానీ, రాఖీ పౌర్ణమి కానీ, లేకపోతే ఇంకొక ఏదైనా ఒక పండుగ గురించి, వినాయక చవితి గురించి అడిగేటప్పుడు ఏ తిథిలో జరుగుతుంటారు, ఏ మాసంలో జరుగుతారు, ఏ నక్షత్రంలో జరుగుతుంటారు, దానికి సంబంధించినటువంటి పూజ విధానాల గురించి అడగడం జరుగుతుంది. సో ఎలా సంఖ్యల రూపంలో, అంటే వినాయకుడు పూజ చేసేటప్పుడు ఎన్ని పత్రాలతో పూజిస్తారు అనేసి కూడా గతంలో ప్రశ్నలు కూడా వచ్చింది. ఎలాంటి ప్రశ్నలకి ఆన్సర్ ఏంటంటే రావాలంటే సంపూర్ణమైన దానికి అవగాహన. హిందూ పండుగల గురించి దాదాపు మన భారతదేశంలో హిందువులు జరుపుకున్న పండుగలు ఒక 20 ఉంటాయి. వాటి గురించి సంపూర్ణమైన అవగాహన రావాలి. మరియు ప్రాంతీయంగా జరుపుకున్న మన జిల్లాల వరకు ఏదైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఆ పుణ్యక్షేత్రాలు ఉన్న స్థల పురాణాలు ఏం చెప్తున్నాయి అవి కూడా చదవగలిగితే ఎక్కడ మనకి ఈజీగా వస్తుంది. అందుకోసమే ఎలా చదవాలి అనడానికి నేను ప్రతిరోజు మనం అంటే ప్రతి నెల 10 రోజులకి ఒక్కసారి హౌ టు గైడ్లైన్స్ ప్రోగ్రామ్స్ అనేది మనం నిర్వహిస్తున్నాం. ఈ గైడ్లైన్స్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చదవాలి, ఎలా చదివితే ఎక్కువ మార్క్ వస్తుంది, మరి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ఆ గైడ్లైన్ ప్రోగ్రామ్ ద్వారా మేము అక్కడే మీకు ఒక ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉంటుందో సమాధానాన్ని తెలియపరచడానికి మీతో పాటు డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని మీరు చేసే తప్పు ఏమైనా చిన్న దోషాలు ఉంటే దాన్ని సరిదిద్ది ఎలా చదివితే ఎక్కువ మార్క్ వస్తుందని ద బెస్ట్ గైడ్లైన్స్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్. దీనికి రూపాయి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ఫ్రీగా మేము కండక్ట్ చేస్తున్నాము. ప్రతి 10 రోజులకి ఆ 10 రోజులకి సంబంధించినటువంటి క్లాస్ కూడా ఏమి చదవాలని తెలియజేసి చదివిన దాంట్లోంచి ప్రిపరేషన్ ప్లాన్, ప్రిపరేషన్ టిప్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఎలా మేము అందిస్తున్నాం కాబట్టి మీకు తర్వాత ప్రతిరోజు స్టడీ ప్లాన్ అనేది ఉండాలి. మార్నింగ్ టైంలో ఏ టైంలో ఉంటుంది, ఆఫ్టర్నూన్ టైంలో ఏ టైంలో ఉంటుంది, నైట్ టైంలో ఏ టైం ఉంటుంది అనేది మీకు ఉన్నటువంటి ఇక్కడ సమయ భావం బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా టైం ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి
మార్నింగ్ 2 hours, నూన్ 2 hours, నైట్ 2 hours ప్లానింగ్ చేసుకుంటారా, లేదా మార్నింగ్ 3 hours, నైట్ 2 hours చేసుకుంటారా? చాయిస్ ఈజ్ యువర్స్. ఖచ్చితంగా రోజుకి మీరు సెల్ఫ్ టైం టేబుల్ అనేది వేసుకోవాలి. ఈ సెల్ఫ్ టైం టేబుల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్, అందుకోసం మొట్టమొదటిలో చెప్పాను, టోటల్ సిలబస్ పైన అవగాహన రావాలి. సబ్జెక్ట్స్ ఏంటి ఉన్నాయి, టాపిక్స్ ఏంటి ఉన్నాయి, మీకు అవగాహన వస్తే ఆ టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మీరు కానీ ఈ స్టడీ ప్లాన్లో కానీ రాసి దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి వెళ్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ వస్తుంది. తర్వాత దీనికి చదివినటువంటి విధంగా మీరు చదివినటువంటి టాపిక్లో మెటీరియల్ చదివిన తర్వాత వీడియో క్లాసెస్ చూసిన క్వశ్చన్ ఆన్సర్ ఉంటాయి, టాపిక్ వైజ్ క్వశ్చన్ ఆన్సర్ కూడా ఉంటాయి. మరి టాపిక్ వైజ్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడైనా దొరుకుతుంది సార్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో? వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ ఏదైనా ఉంది అంటే అది పిఆర్ అకాడమీ ఎండోమెంట్కి. ఎందుకంటే సో పిఆర్ అకాడమీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అకాడమీ. ఎందుకంటానంటే ప్రతి ఒక్క టాపిక్, ఆ టాపిక్ సబ్ టాపిక్ కావాల్సిన బిట్స్ కూడా అందించాం. ఎంసీక్యూస్ దాదాపు 1,00,000 వరకు బిట్స్ అందించాం. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ నుంచి బిట్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకోసమే ప్రతిరోజు మీరు ఎలా ఈ స్టడీ ప్లాన్ తగ్గట్టు ముందు చదవడం, ముందు వీడియో క్లాసులు చూడడం, తర్వాత మెటీరియల్ వీలు ఉంటే మెటీరియల్ చదవడం, లేదు అప్పటికి ఇంకా టైం చాలట్లేదు అంటే టెస్ట్ సిరీస్ అన్ని ఖచ్చితంగా ప్రతిరోజు చేయాల్సింది. కానీ ఎక్కువ మంది చేసే తప్పులు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవడము, షార్ట్ కట్ మెటీరియల్ ప్రిపేర్ అవడము, షార్ట్ కట్ వీడియోస్ చూడడము, నాకు అంత టైం లేదు సార్ ఇంత లెంత్ వీడియో చూడలేను అని చెప్పడం. సో ఇప్పుడు చెప్పాను కదా, మండోదరి ఎవరు అంటే అందరూ ఆన్సర్ చేయగలుగుతారు, కానీ ఆమె వంశం ఏమిటి అంటే ఎక్కడ సబ్జెక్ట్ ఉన్నవాడు, తెలిసినవాడు, దాని గురించి పరితప్పించి ప్రతిరోజు నేర్చుకున్నవాడే ఆన్సర్ చేయగలుగుతాడు. సో కాబట్టి ఈ తప్పులు చేయకండి. అంటే కొంతమంది వీడియో క్లాసులు చూడకుండా డైరెక్ట్ వాళ్ళు మెటీరియల్ మాత్రమే చదువుతారు, అది చేసే పొరపాటు. ఎందుకంటే స్పష్టమైనటువంటి లైన్స్లో కొన్ని ఉన్నటువంటి పారాగ్రాఫ్, కొన్ని లైన్కి స్పష్టమైనటువంటి భావాలు అని అంత వేగం అర్థం కాదు. అది వీడియో క్లాసులు చూస్తూ ఉపాధ్యాయుడు దాని గురించి లింక్అప్ చేసి చెప్తాడు. కాబట్టి ఓన్లీ మెటీరియల్ చదివి వెళ్ళిపోతాను అంటే దాంట్లో కొంత కంటెంట్ అనేది లాస్ అవుతుంది. ఇది చేసే మొదటి ప్రయత్నం. రెండోది కోర్సు చూజింగ్, ఎయిదర్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, ఎయిదర్ బుక్స్ కానీ, ఎక్కడ కూడా రాంగ్ చేస్తారు. ఏది ద బెస్ట్ అనేది ఒక్కసారి ఆలోచించి కోర్స్ తీసుకుంటే చాలా మంచిది. మూడోది ఏంటంటే సెట్ అయిన స్టడీ ప్లాన్ చేయకపోవడం. నాలుగోది ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్, నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ చేయకపోవడం. ఇది ఎలాంటి పొరపాట్లు ప్రతి ఒక్క విద్యార్థులు చేస్తున్నారు. కాబట్టి అటువంటి పొరపాటు నుంచి బయటపడడానికి ముందు నుంచే ప్రణాళిక రచించాలి. నెక్స్ట్ క్వాలిఫై అవ్వాలంటే ఈ పనులన్నీ చేసుకుంటే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. గోల్డెన్ రూల్స్ అంటే ఏదైనా పర్టికులర్ టాపిక్ చదువుతారు, ఆ టాపిక్ చదివిన క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ పొంది రెగ్యులర్గా మేము మా లాంటి వ్యవస్థలో ఎక్కడెక్కడైతే లైవ్ సెషన్స్ అయితే నిర్వహిస్తున్నారో ఆ లైవ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి మీకు తెలిసినటువంటి కంటెంట్కి రెస్పాండ్ అయ్యి తెలియని విషయాలు తెలుసుకోవడం చేస్తే మాత్రం ఈజీగా వస్తుంది. లాస్ట్కి నోటిఫికేషన్ వచ్చినటువంటి 30 days స్ట్రాటజీ అనేది మార్చుకుంటూ వెళ్తే ఈజీగా ఆ మార్క్స్ సాధించవచ్చు. అయితే దాదాపు ఎన్ని మార్క్స్ రావాలి సార్ మేము ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలంటే? రైట్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మనం క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలని ప్రతి ఒక్కరి సందేహం. సో మనకి ఇక్కడ టోటల్గా 150 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అంటే గతంలో 2022లో 60 పోస్టులకు వస్తే 60 పోస్టులకు దాదాపు 55,000 మంది 55,000 మెంబర్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ 55,000లో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే ఆ క్వాలిఫై మార్క్స్ ఏంటంటే 75 మార్క్స్ వచ్చిన వారు, 70+75 మార్క్స్ వచ్చిన వారు ఎక్కడ క్వాలిఫై అయ్యారు. సో మ్యాక్సిమం 70-75+ వచ్చిన వారు అందరూ కూడా క్వాలిఫై అయ్యారు. సో అవుట్ ఆఫ్ ఇప్పుడు కూడా నేను ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే మరి ఈసారి కొంచెం టఫ్గా ఉంటుంది. ఎందుకంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ లాంగ్ గ్యాప్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వస్తుందని చెప్పి 1 year అయిపోయింది. కాబట్టి ఇంత లాంగ్ పీరియడ్లో కూడా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మినిమమ్ 75+ వస్తే క్వాలిఫై, ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా దీనికి సార్ నాకు 90+ ఎక్కువ అవకాశం ఉంది సార్, ఇంకా మంచిది, హాయిగా హ్యాపీగా ఉండొచ్చు. 150కి నేను ఏమంటానంటే 120 130 టార్గెట్ ఇస్తారనేది దట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ చాయిస్. సార్ అంతవరకు సాధించడానికి మాకు అవకాశం ఉందంటే ఎస్ ఉందండి. 100 మార్క్స్కి పేపర్ 2 ఉంటుంది. ఈ 100 మార్క్స్కి అట్లీస్ట్ మనం 90 మార్క్స్ వరకు మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. పేపర్ 1 అనేది 50 మార్క్స్, అట్లీస్ట్ మీరు ఎంత తక్కువ రాసినా కూడా అట్లీస్ట్ ఒక
ఒక 20 మార్క్స్ అయినా మనం సాధించవచ్చు. అంటే 110 మార్కులు. ఇంకా బాగా జనరల్ స్టడీస్ పైన అవగాహన ఉన్న వరకు ఎక్కడ 30 వరకు వచ్చే అవకాశం ఉందంటే 120. సో ఇక్కడ 90 ఎందుకు టార్గెట్ ఇచ్చాను అంటే మనలాంటి బెస్ట్ అకాడమీలో మీరు కోర్సు తీసుకుని ప్రిపేర్ అయితే ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్రైటీరియా నుంచి కంటెంట్ అంతా సేకరించి ప్రతి ఒక్క క్రైటీరియా నుంచి రెగ్యులర్గా 4-5 ఉపాధ్యాయులు చేత సెషన్స్ అని నిర్వహిస్తున్నాం కాబట్టి డిఫరెంట్ మోడల్లో క్వశ్చన్స్ ఇస్తున్నాం కాబట్టి సో ఈ కంటెంట్ ద్వారా ఈ క్వశ్చన్స్ లైవ్ ద్వారా పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఎక్కడ కంటెంట్ పైన సమగ్రమైన అవగాహన వచ్చేస్తుంది, క్వశ్చన్ ప్యాటర్న్ పైన సమగ్రమైన అవగాహన వచ్చేస్తుంది. రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా మీరు ఈజీగా రాయగలుగుతారు. సో దీనికి నిదర్శనం గతంలో మన దగ్గర కోర్సు తీసుకుని ఎగ్జామ్ రాసిన వారు చాలామంది దీనికి ఇచ్చినటువంటి నిదర్శనం. దీనికి ఇచ్చినటువంటి రెస్పాండెంట్ రిప్లై కాబట్టి అయితే ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను అందించడానికి ప్రయత్నించాను. కానీ ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయితే ఎగ్జామ్స్ నిర్వహించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రిలిమ్స్ కోసం ఈ వీడియో అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులందరికీ యూస్ఫుల్ అవుతుందని భావిస్తున్నాను. వీడియోలో కన్నా కంటెంట్ అనిపిస్తుంది బాగా కంటెంట్ వర్తి అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయండి, మరికొంతమందికి ఈ వీడియో గురించి తెలియపరచండి. వీలైతే మీ యొక్క అమూల్యమైన మాట కామెంట్ రూపంలో తెలియపరచండి. కానీ మిత్రమా ఒక్క మాట, వీలైతే వీడియో కింద చూడండి హైప్ అనే బటన్ ఉందో హైప్ కూడా చేస్తానని ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.